హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పర్ఫెక్ట్గా క్రంచీగా స్ట్రీట్ స్టైల్లోని మిర్చి బజ్జీని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఆ పేరు వింటేనే నోట్లో నీరు వస్తాయి కదా. కొందరికి తింటే నోట్లో నీరు వస్తాయి, కానీ నా స్టైల్లో కారానికి కారంగా ఉన్న హ్యాపీగా ఎన్నెన్న తినొచ్చండి. అంత బాగుంటాయండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మరి ఎక్కువసేపు క్రంచీగా ఉండే ఈ మిర్చి బజ్జీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను మిర్చి బజ్జీలను తీసుకున్నాను. కొంచెం లావుగా పొడువుగా ఉండేవి తీసుకున్నానండి. ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి మీ దగ్గర కొంచెం చిన్నగా ఉంటే కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మసాలా వేయకుండా తీసుకుంటున్నాను. మసాలా లోపల స్టఫ్ చేయకుండా ఇలా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తీసుకోవాలి. ఎడ్జెస్ని కట్ చేసి లోపల ఇత్తులు లేకుండా తీసుకోవాలండి. కొంచెం లావు ఉన్నాయి కాబట్టి మధ్యలో నుంచి కట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒకవేళ మీరు మసాలా వేయాలంటే అజ్వాయిన్ 1 టీ స్పూన్, క్యూమిన్ సీడ్స్ 1/2 టీ స్పూన్, బేసన్ ఏమో 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా స్టఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి 1.5 కప్పు తీసుకోవాలండి. మెజరింగ్ కప్ లేకపోతే మీరు ఇంట్లో ఉన్న గ్లాసు కటోరీ దేంతోనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను అజ్వాయిన్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వాము ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. అరుగుదలకు కూడా చాలా మంచిది. ఇక్కడ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మీరు ఆయిల్ ఎక్కువ పీల్చుతాయి బజ్జీలు. తక్కువ వేస్తే పొంగవు. మీడియంగా ఇంత కన్సిస్టెన్సీ తీసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా వాటర్ కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ హార్డ్ కాకుండా చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ లేకపోయినా మీరు చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేలు ముంచితే మనకు ఇలా కోటింగ్ అయ్యేటట్టు ఉండాలి. చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూడండి, ఇప్పుడు మిర్చి బజ్జీ కట్ చేసిన సైడ్ మనం వేలు పెట్టేసి ఇలా చూడండి 2-3 సార్లు ముంచాలి. ఇలా బాగా ముంచి చూడండి, ఇలా మనం ఎడ్జెస్ని కట్ చేసినట్టు చేసి మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చూడండి, ఇలా పిండిలో బాగా మిర్చిని ఇలా మిక్స్ చేసి ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం తీసేసుకోవాలండి. ఎందుకంటే మనం దీన్ని క్రిస్పీగా కావడానికి 2 సార్లు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ప్లేట్లో తీసుకోవాలి. ఇలా 2-3 బ్యాచ్లు ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత సెకండ్ బ్యాచ్లో మనం ఫ్రై చేద్దాం. ఇదే విధంగా మిగతా బజ్జీలను కూడా వేసుకుంటున్నాను నేను. ఇలా వేసి చూడండి, ఇలా పొడుగా ఉంటే నేను చిన్నగా కట్ చేసి కూడా తీసుకున్నానండి కొన్ని. ఇలా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. సెకండ్ టైంలో ఆయిల్ బాగా వేడి చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న బజ్జీలు ఉంటాయి కదా, అవి సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా నేను సెకండ్ టైం ఫ్రై చేసుకుంటున్నానండి మళ్ళీ బజ్జీలను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూడండి, ఇలా వేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూసారా, చూడండి క్రిస్పీగా చాలా బాగా వచ్చింది కదా కలర్. ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బజ్జీలను కూడా ఆయిల్లో వేడి ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడిగా ఉండాలండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చాలా బాగుంటాయండి. ఆయిల్ కూడా తక్కువ పీలుస్తాయి, చాలా బాగుంటాయి. స్ట్రీట్ స్టైల్లో చేసే బజ్జీల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో మనం ఈజీగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. మసాలా స్టఫ్ చేసిన బజ్జీలు కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి. చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.